చాలా రోజుల క్రితం ఒక చిన్న గ్రామంలో ఆ గ్రామపు అధ్యక్షుడు ఉండేవారు. ఆ అధ్యక్షుడి దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది. ఆ గుర్రమేమో ఒక అందమైన తెల్ల గుర్రం. ఆ గుర్రానికి తను చాలా అందంగా ఉంటానన్న గర్వం ఎక్కువగా ఉండేది. అది ఈ ప్రపంచంలోనే చాలా తెలివైనదని అనుకుంటూ ఉండేది. ఇలా చూడు, యజమాని వస్తున్నాడు. నువ్వు గమనించలేదా? నా కోసం ప్రత్యేకమైనది ఒకటి తీసుకొస్తున్నారు. ఏమైంది? నువ్వెందుకు అలా మౌనంగా కూర్చున్నావు? నాతో నువ్వు మాట్లాడాలంటే అది నీకు దక్కే అదృష్టం. ప్రస్తుతానికి ఆ అదృష్టం నీకు దొరికింది. నువ్వు నిజంగానే మహాన్గా ఉండొచ్చు. ఎందుకంటే యజమానుడు నీ మీద ఎక్కేసి అటువైపు ఇటువైపు వెళ్తారు కదా అన్యాయంగా. అందుకోసమే నువ్వు మిగతా వాళ్ళని తక్కువ అంచనా వేస్తావు మిత్రుడా. నేనేమి నీలా కాదు. నాది రాజవంశపు రక్తం. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేనేమి నీకు అసలు మిత్రుని కాదు, తెలుసుకో. బుజ్జి, నువ్వు టైర్డ్ గా ఏమీ లేదు కదూ? ఈ రోజు మనం కాస్త బయటికి వెళ్ళాలి. నువ్వు త్వరగా నీ ఆహారాన్ని తినేసే. ఈ లోపు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. చూసావుగా, అతను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంత గౌరవమిస్తున్నాడు. అతను ఇక్కడికి వచ్చి నిన్ను కనీసం చూడలేదు కూడా. గుర్రవన్నయ్య, నిజమే, మీరు నిజంగానే మహానుభావుడు. నేను కూడా మీకు విలువ ఇస్తాను. ఇదే నీకు కూడా చాలా మంచిది. వీడు పొగరుగా ఉన్నాడు కాబట్టి నువ్వెందుకు అతనికి మర్యాద ఇస్తున్నావు? అతను నీలాగే సాధారణ జంతువు కదా. అరే, దానికి కొమ్ములు లేవు, కానీ దానికి కొమ్ములు వచ్చే ఫీలింగ్ ఉంది. అది మనం మార్చి తీరాలి. అక్కడే చేస్తున్నావు, వచ్చి నువ్వు కూడా తిను. గుర్రవన్నయ్య, మీకు తెలుసా, ప్రజలు మీకు చాలా విలువనిస్తున్నారు. మీ రూపాన్ని, మీ అందాన్ని, మీ పద్ధతి అంతా రాజాలాగా. మీరు ఎంత అద్భుతంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఇదే ఆ గుర్రాన్ని చాలా గర్వంగా మార్చేసింది. గుర్రం ఆ కోడి మాటలు వినగానే దాని ప్రవర్తన మారిపోయింది. దీని ప్రవర్తన చూసావా? నేను అస్సలు ఓర్చుకోలేకపోతున్నా. అరే అవునక్క, ఈ గుర్ర చేసే విధానం, దాన్ని పొగర్ని చూసి నేను చాలా బాధపడ్డాను. ఇక్కడ ఇంకే గుర్రాలు లేవని అది మనసులో అనుకుంటుంది. ఏనుగులకు కూడా ఇంత పొగరు ఉండదు.